మహిమ నుండి అధిక మహిమలోకి మనం దాటాలి, మనం వెళ్ళాలండి. ఇదిగో మన యాత్ర ఎలా కొనసాగాలి? ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో మనం ఆశించవలసింది ఏంటో తెలుసా? మహిమ నుండి అధిక మహిమలోనికి నేను వెళ్ళాలి. మహిమలో నుండి అధికమైన మహిమను నేను ప్రతిబింబించాలి, నేను ప్రత్యక్షపరచాలి. అలాంటి వరములు, ఫలములు నాకు కావాలి, అలాంటి నూతనమైన శక్తి నాకు కావాలి అని ఆశించాలి. ఇంకోటి ఏంటంటే, చదవండి ఆ మాట కూడా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. తాను నియమించిన రాజునకు, వినండి వినండి, ఏమిస్తాడంట? ఆయన నియమించిన వారికి బలం ఇస్తాడంట. బలం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు. మీకు ఇంకొక మాట ఏంటంటే, అందులో తాను అభిషేకించిన వానికి అధిక బలము. కొట్ట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆయన చేత అభిషేకించబడిన వారు మీలో ఎంతమంది? మీ అందరికీ ఈ 2020వ సంవత్సరంలో అధిక బలము కలుగునుగాక, అధికమైన శక్తి కలుగునుగాక, అధికమైన బలము కలుగునుగాక. ఆయన అభిషేకించిన వానికి కలిగే ఆశీర్వాదం. ఆమేన్. ఆయన కొందరిని అభిషేకించాడు. కొందరిని ఎందుకు అభిషేకించాడు? ఆయన వారి మీద ఎందుకు అభిషేక తైలాన్ని పోసాడు? వీరు నా వారు. ఆమేన్. ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడతారో వారు, చెప్పండి, ఆయన ఆత్మచేత అభిషేకించబడని వాళ్ళు నా వాళ్ళు కాదు. ఎందుకయ్యా ఈ అధిక బలం అంటే? క్రీస్తులో స్థిరపరచబడడానికి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఒక బక్క మొక్క ఉందనుకో, బక్క మొక్క గాలి కొట్టిందనుకో, ఆ బక్క మొక్క ఎట్టుంటుంది చెప్పండి? ఆమా ఊగిపోద్ది. గాలి కొడుతుంటే ఈ బక్క మొక్క ఎందుకంటే ఇది బక్క మొక్క. కిసిమిసి కనబడే మొక్క, ఈస్టర్కి కనబడే మొక్క, ఇంకా కృతజ్ఞత కూటాలకు మాత్రమే కనబడే మొక్క. ఇది ఊగిపోద్దే గాలికి. అదే ఒక బలమైన మొక్క ఉందనుకో, లావు చెట్టు, పెద్దది బలమైన మొక్క. అధిక బలము కలిగిన, ప్రతిదినం వాక్యం చదివి, ప్రతిదినం ఆత్మలో నింపబడి, ఆదివారం దేవుని మందిరానికి వచ్చి శుద్ధీకరించుకొని, బలపరచబడి, శక్తిని పొందుకొని, ఆత్మలో బలపడిన మొక్క ఒకటి ఉందనుకో, ఆ మొక్కకి గాలి కొట్టింది కొడితే ఈ పెద్ద మొక్క ఏంటి ఆ బక్క మొక్కలాగా వంగుతుందా? చెప్పండి. అందుకు నా దేవుడు ఈ 2020వ సంవత్సరం అధికమైన బలముతో నిన్ను నింపుతాడు, శక్తివంతమైన ఆత్మతో నిన్ను నింపుతాడు. అనర్గళముగా నువ్వు మాట్లాడగలిగేటట్లు ఆయన వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన నూతనమైన బలము చేత నింపుతాడు. ఈ సంవత్సరం నీ యాత్ర ఇలా కొనసాగబోతుంది. కొట్టగట్టిగా ప్రభువుకు చప్పట్లో, సచ్చుదబ్బలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడండి, ఆత్మలో ఆనందించండి, హర్షించండి, ప్రహర్షించండి, గంతులు వేయండి, ఆయన సముఖములో తన్మయము చెందండి. నా దేవుడు నిన్ను అధికమైన బలముతో నింపుతాడంతే. చెప్తాను చూడండి. అదేంటంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం అండి. దేవుడు యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టండి.
గట్టిగా కొట్టు. సత్యదెబ్బలు కాదు. ఆమె ఇప్పుడు చెప్పేదేనండి. ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను ఈ 2020లో అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అధికమైన ఆశీర్వాదం స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం నువ్వు నడిచేది ఎలాగో తెలుసా? రెండింతల ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం, నీవు ఊహించని ఆశీర్వాదం. అందుకే ఈ సంవత్సరం ప్రారంభాన్ని దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండి కొట్టు 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 కొట్టు, నేను నీకు తోడై ఈ 2020 ఈ 2020వ సంవత్సరం నేను నీకు తోడై అధికముగా ఆశీర్వదిస్తాను. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను, నీ వ్యవసాయాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ పిల్లల్ని దీవిస్తాను, నీ చేతి పనులు దీవిస్తాను, నీవు పొలములోను పట్టణములోను ఆశీర్వదించబడతావు. నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ కలుగును గాక. నీ కష్టార్జితం దీవింపబడును గాక. నా దేవుడు చేస్తాడు.